ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ధనుసు రాశి వారు చాలా అదృష్టవంతులనే చెప్పాలండి. ఆగస్టు 5, 6, 7 తేదీల్లో 2 శుభవార్తలను అయితే మీరు వినబోతున్నారు. ఈ 3 రోజులు ఒక దైవానుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది. ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు అయితే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియోని చూడండి. అసలు ఈ 3 రోజులు మీకేం జరగబోతుందో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి మా వీడియోని చివరి వరకు చూడండి. అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈ యొక్క ధనుసు రాశి వారిలో ఉండేటువంటి మంచి గుణాలు అయితే చాలా ఉన్నాయని చెప్పాలండి. వీరు చాలా అందంగా ఉంటారు. అందమైనటువంటి మనసును కలిగి ఉంటారు. అందరితోనూ ప్రేమగా మాట్లాడుతారు. అబద్ధాలు అంటే అసలు వీరికి నచ్చదు, మాట్లాడరు. ఏది ఏమైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతారు. దానివల్ల వీరికి శత్రువులు అనేవారు కూడా ఎక్కువగానే ఉంటారు అనే చెప్పాలి. కొంతమంది దూరమైపోతూ ఉంటారు. వీరు ఎవరిని కూడా అసలు మోసము అనేది చేయడం అనే ఇష్టమే ఉండదు. ఎవరిని కూడా మోసం చేయరు. నా అనుకున్నటువంటి వారి కోసం ఏదైనా చేస్తారు అండి. వారికి ఏ కష్టం వచ్చినా కూడా వీరు తోడుగా ఉంటారు. కానీ నా అనుకున్నటువంటి వారు వీరిని మోసము అనేది చేస్తూ ఉంటారు. ఆపదలో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయము అనేది అసలు అందించరు. అయినా వీరికి మంచి జీవితము అనేది ఉంటుంది. ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు అనేవి పడుతూ వచ్చారు. ఏ పని చేసినా కూడా ఎన్నో నష్టాలను ఎదుర్కొన్నారు. వీరికి కుటుంబం యొక్క బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి అనే చెప్పాలి. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఈ యొక్క ధనుసు రాశి వారికి గురువు అధిపతి కాబట్టి ఈ 3 రోజులు అదృష్టము అనేది వీరికి కలిసి రానుందండి. ఏ పని చేసినా కూడా మంచి లాభాలు అయితే వస్తాయి. ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు. జీవితంలో కొన్ని మార్పులు అనేవి జరగనున్నాయి. మంచి శుభవార్తలను అయితే వీరు విననున్నారు అండి. కష్టాల నుండి విముక్తి అనేది లభిస్తుంది. మీకు పట్టినటువంటి దరిద్రము మొత్తము కూడా దూరమైపోతుంది. కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా బాగా కలిసి రానుంది. మీ యొక్క సంపాదన అనేది ఎక్కువగా పెరుగుతుంది. ఆగిపోయినటువంటి పనులు అన్నీ కూడా పూర్తి అవుతాయి. అదృష్టము అనేది మీకు అనుకూలంగా మారుతుంది. ఈ యొక్క ధనుసు రాశి వారిది జాలి గుణము. అదేవిధంగా వీరు ప్రతి ఒక్కరికి కూడా సహాయం అందించాలి అనేటువంటి ఆతృతతోనే ఉంటారు. వీరి దగ్గరికి వచ్చినటువంటి వారిని కాదు అనకుండా వారికి చేయూతనిస్తారు. ప్రతి ఒక్కరికి కూడా సహాయాన్ని అందిస్తారు అనే చెప్పాలి. జీవితంలో బాగా డబ్బును సంపాదించాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ కొంతమంది మాటలను నమ్మి మోసపోయేటువంటి పరిస్థితులు కూడా కనబరకపోలేదు. కాబట్టి ఎవరి మాటలను కూడా అసలు ఎక్కువగా నమ్మకండి అండి. మీకు ఏది చేయాలి అనిపిస్తే అదే చేయండి. మీ మనసులో ఉన్నటువంటి మాటనే అసలు మీరు నమ్ముకోండి. అది ఎప్పుడూ కూడా మిమ్మల్ని మోసము అనేది చేయదు కదా. కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ 3 రోజులు కూడా మీకు బాగా కాలము అనేది కలిసి రానుంది. మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు, కష్టాలు, బాధలు అన్నీ కూడా మీ నుండి దూరం అయిపోతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుందండి. అప్పుల బాధల నుండి విముక్తి అనేది లభిస్తుంది. ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది. జీవితంలో మనశ్శాంతి లభిస్తుంది. మీరు అనుకున్నట్లుగా మీ యొక్క జీవితము అనేది ఉండబోతుంది. ఈ యొక్క ధనుసు రాశి వారిది మూలా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రము 1వ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. వీరికి కష్టానికి తగినటువంటి ప్రతిఫలము అనేది తప్పకుండా లభిస్తుంది. అదృష్టము అనేది వరిస్తుందండి. ఏ పని చేసినా కూడా మీరు ఊహించినటువంటి ధనలాభాలు అయితే కలగనున్నాయి. అనుకున్నటువంటి పనులు అన్నీ కూడా సక్రమంగా జరుగుతాయి. ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు అన్నీ కూడా దూరం అవుతాయి. ఇంట్లో సంపద అనేది పెరుగుతుంది. విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు అయితే మీరు గడించుకోగలుగుతారు. మంచి స్థాయికి చేరుకుంటారండి. వ్యాపారస్తులకు అయితే మంచి లాభాలు రానున్నాయి. ఇక ఉద్యోగస్తులకు మంచి జీవితము అనేది ఉంటుంది. జీతాలు పెరుగుతాయి. ఈ యొక్క ధనుసు రాశి వారికి తెలివితేటలు, ధైర్యము కూడా అధికంగానే ఉంటుంది అనే చెప్పాలి. ఏది ఏమైనా సరే తెలివితో అన్నిటినీ కూడా చక్కగా బ్యాలెన్సింగ్గా చేసుకుంటూ వస్తారు. చిన్నప్పటి నుండి కష్టపడుతూనే పెరిగారు. ఎన్నో బాధలు పడ్డారు. వీరి మాటల్లో గొప్పతనము అనేది అధికంగా ఉంటుంది. వీరి మొహంలో గొప్ప తేజస్సు ఉంటుంది. గుండెల్లో ధైర్యము అనేది వీరికి అధికంగా ఉంటుంది అనే చెప్పాలి. వీరు ఎవరికి కూడా అసలు భయపడరండి. ధైర్యంగా ఉంటారు. నాయకత్వ లక్షణాలు అనేవి కూడా వీరిలో అధికంగా ఉంటాయి. అందరికంటే కూడా గొప్పగా బ్రతకాలి అని అనుకుంటూ ఉంటారు. ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ 3 రోజులు ఒక దైవానుగ్రహము అనేది వీరిపైన అధికంగా ఉండబోతుంది. దానివల్ల ఎంతో
ఎంతో అదృష్టము అనేది వీరిని వరించనుంది. వీరి జీవితంలో ఎన్నో మార్పులు అయితే జరగనున్నాయి. చేసే ప్రతి పనిలో మంచి లాభాలను అయితే గడించుకోగలుగుతారు. మంచి శుభవార్తలను అయితే మీరు విననున్నారండి. కుటుంబంలో అందరూ కూడా సంతోషంగా ఉంటారు. ఆ యొక్క దైవం ఎవరంటే సాక్షాత్తు పరమేశ్వరుడు. ఈ 3 రోజులు ఈయన యొక్క అనుగ్రహము అనేది మీ పైన ఎక్కువగా ఉండబోతుంది. దానివల్ల అఖండ అదృష్టము అనేది ఇప్పటి వరకు మీకు పడినటువంటి కష్టాలకు, బాధలకు అన్నీ కూడా తొలగిపోయి ఈ 3 రోజులు మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఈ 3 రోజులు మీకు వీలైతే శివుని గుడికి వెళ్ళి శివుని దర్శించుకోండి. దానివల్ల శివుని యొక్క అనుగ్రహము అనేది మీకు పూర్తిగా లభిస్తుంది. ఇక మీ జీవితంలో అనేది తిరిగేమని ఉండదు. ఇక పట్టిందల్లా బంగారం అవుతుందండి. మీ కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయి. ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. గతంలో పెట్టినటువంటి పెట్టుబడులు అన్నీ కూడా మంచి లాభాలను అయితే గడించుకోగలుగుతారు. అదృష్టము అనేది మీ వెంటే ఉంటుంది. జీవితంలో డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు. మీకున్నటువంటి అప్పులు అన్నీ కూడా తొలగిపోతాయి. మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు అయితే జరగనున్నాయి. ఇప్పటి నుంచి మంచి రోజులు మీకు మొదలవబోతున్నాయి అని చెప్పాలి. మీ జీవితము అనేది పూర్తిగా మారిపోబోతుంది. రాబోయే రోజుల్లో ధనలాభాలు అనేవి మీకు ఖచ్చితంగా కలగనున్నాయి. ఇక ఈ యొక్క ధనుసు రాశి వారు ఈ 3 రోజులు మీ యొక్క మాట తీరులో కొంచెం జాగ్రత్తగా ఉండండి. దానివల్ల మీకే నష్టం జరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ 3 రోజులు మీకు ఏవైతే కొత్త అవకాశాలు వస్తాయో వాటిని అస్సలు వదులుకోకండి. దానివల్ల మంచి లాభాలు కూడా రానున్నాయి. ఈ యొక్క రాశి వారికి ఈ 3 రోజులు బాగా కలిసి వస్తుంది. రూపాయి వచ్చే దగ్గర 10 రూపాయలు వస్తాయి. పెళ్లి కానటువంటి వారికి ఈ సంవత్సరంలో ఖచ్చితంగా పెళ్లి జరుగుతుంది. సంతానం లేనటువంటి వారికి త్వరలోనే సంతానము అనేది కలగనుండి ఈ 2 శుభవార్తలు అయితే ఖచ్చితంగా నెరవేరుతాయి. ఈ యొక్క ధనుసు రాశి వారి మీద నమ్మకము అనేది అధికంగా ఉంటుంది అండి. ఎవరికి అయినా కానీ అసలు మాటిస్తే దాన్ని నిలబెట్టుకునేదాకా వీరు ఎంతైనా చేస్తారు. వీరికి ఎక్కువగా ఎంజాయ్మెంట్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. వీరు ఏది చేయాలి అనిపిస్తే అదే చేస్తారు. ఈ యొక్క ధనుసు రాశి వారికి ప్రేమ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది అనే చెప్పాలి. ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు. ప్రేమించి పెళ్లి చేసుకుందాము అని అనుకుంటారు. వారికి జీవితంలో ఎటువంటి లోటు అనేది రాకుండా చూసుకుంటూ ఉంటారు. ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ 3 రోజులు ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ ఒక్కసారి శివుణ్ణి తలుచుకోండి, అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ 3 రోజులు శివుని యొక్క ఆశీస్సులు మీ పైన అధికంగా ఉంటాయండి. దానివల్ల మిమ్మల్ని ఎవరు కూడా ఏమీ చేయలేరు. కాబట్టి మీ జీవితంలో ఏం జరిగినా అంతా కూడా మీ మంచికే అనుకోండి. ఈ యొక్క ధనుసు రాశి వారు ఎప్పుడైనా సరే బయటకు వెళ్ళే ముందు మీ యొక్క ఇష్టదైవాన్ని తలుచుకొని బయటకు వెళ్ళండి. దానివల్ల వెళ్ళేటువంటి పనిలో ఖచ్చితంగా విజయాన్ని అయితే సాధించుకోగలుగుతారు. ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు. ఈ 3 రోజులు అనవసరమైనటువంటి ఖర్చులు అనేవి ఎక్కువగా చేసుకోకండి. అలాగే ఈ 3 రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయడము అనేది జరుగుతుందండి. కాబట్టి అట్టి సమయంలో తగినటువంటి జాగ్రత్త అయితే మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క ధనుసు రాశి వారు మీకు వీలైతే ఈ 3 రోజుల్లో పేదవారికి మీకు వీలైనంతలో డబ్బు కానీ ఆహారం కానీ దానము చేయండి. దానివల్ల ఎంతో పుణ్య ఫలితము అనేది లభిస్తుంది. మీ జీవితంలో ఉన్నటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు కలిగేటువంటి అడ్డంకులు అన్నీ కూడా దూరం అవుతాయి. డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది. ఇంట్లో డబ్బు అనేది పెరుగుతుంది. అదృష్టము అనేది మీకు అనుకూలంగా ఉంటుంది అండి. ఏ పని చేసినా బాగా కలిసి వస్తుంది. ఈ యొక్క ధనుసు రాశి వారు ఈ 3 రోజులు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ సీక్రెట్ విషయాలను అసలు వారికి చెప్పుకోకండి. దానివల్ల మీ పైన కుళ్ళు అనేది ఎక్కువగా ఏర్పరచుకుంటారు. కాబట్టి ఏం తింటున్నాం, ఏం చేస్తున్నాం, ఇటువంటి విషయాలు అసలు ఎవరికి చెప్పకండి. మీరు మంచిగా బ్రతికితే అస్సలు ఓర్వలేనటువంటి వారు అయితే మీ చుట్టుపక్కలే ఉన్నారు. మిమ్మల్ని ఎప్పుడు కూడా కిందకి తొక్కాలి అని చూస్తూ ఉన్నారు. మీకు అబద్ధాలు చెప్పి మీ ఇంట్లో గొడవలు అనేవి కలకలము అనేవి రేపుతూ ఉన్నారు. కాబట్టి తగినటువంటి జాగ్రత్త అయితే మీకు ఖచ్చితంగా అవసరము అండి. ఎవరు ఏం చెప్పినా కూడా అస్సలు నమ్మకండి. ముఖ్యంగా ఎస్ అండ్ కే అనేటువంటి అక్షరం పేరున్నటువంటి వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి. వారి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మీకు వచ్చేటువంటి అదృష్టము అనేది రాకుండా పోతుంది. కాబట్టి వీరు ఇద్దరితో జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలి అనుకుంటే శనివారము లేదంటే ఆదివారము మొదలు పెట్టుకోండి. దీనివల్ల అంతా కూడా మీకు మంచి జరుగుతుంది. ఎటువంటి ఆటంకాలు అనేవి జరగవు. ఈ 2 రోజులు నలుపు రంగు బట్టలను అయితే అస్సలు
వేసుకోకండి. ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి. దానివల్ల ఎటువంటి సమస్యలు అనేవి రావు. ఇక ఆకుపచ్చ, ఎరుపు, పసుపు, నీలం, వైట్, గులాబీ ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు రంగులు 1, 5, 9 ఇవి మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టపు సంఖ్యలుగా కనబరుస్తున్నాయి. సో చూశారు కదండి, ఈ యొక్క ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, మీ యొక్క జీవితంలో ఏ విధమైన ఫలితాలను రాబోతున్నాయి, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యాయి అని అనుకుంటున్నాము. మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.